అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వారి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 4వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అతిపెద్ద సంఘటనలు జరిగే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే వీరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. ఎవరిని మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి వారి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కన్యా రాశి వారు రహస్య స్వభావులు, మనసులోనే బయటకి చెప్పడం వీరికి నచ్చని పని. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. గొడవలకు వీరు ఎంత వీలైతే అంత దూరంగా ఉంటారు. అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, మార్చి 4వ తేదీ మంగళవారం రోజున అతి పెద్ద సంఘటన అయితే మీ జీవితంలో జరగబోతున్నాయి. అయితే మీ పైన ఒక ఆరోపణ చేయబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ తోటి ఉద్యోగస్తులు కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కానీ, ఒకరు అంటే మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో, అంటే మీరు వారితో సన్నిహితంగా ఉన్నప్పటికీ, చక్కగా మాట్లాడుతున్నప్పటికీ, వారు మాత్రం మీ పైన కుళ్ళును, అసూయను పెంచుకొని మిమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు. వారు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మిమ్మల్ని టార్గెట్ చేసి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి ఒక ప్లాన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు మాట్లాడే ప్రతి మాటలో మీరు జాగ్రత్త వహించడం చాలా ఉత్తమం. ఎందుకంటే మీరు మాట్లాడినటువంటి మాటల్లో తప్పులు వెతికి నలుగురిలో అవమానపరచడానికి వారు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కన్యారాశి జాతకులు తగిన జాగ్రత్తను అయితే తీసుకోవాలి. మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది. అలాగే ఆర్థిక స్థితి మెరుగుపడడానికి మీరు ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేసి ఉన్నట్లయితే కనుక ఆ ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఫలిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి, వినియోగదారులు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. మరొకరి వల్ల మీరు ప్రశంసలు పొందుకుంటారు. అంటే ఒకరు మీతో గొడవ పడితే మరొకరు మీ గురించి గొప్పగా మాట్లాడతారు. అంటే కొంత దుఃఖం, కొంత సంతోషం అనేది ఈరోజు దినఫలాల్లో వ్యాపారస్తులకి, వినియోగదారులకు ఉండబోతుంది. అలాగే తోటి ఉద్యోగస్తుల్లో కూడా మళ్ళీ ఒకరు టార్గెట్ చేస్తే ఒకరు మీకు సపోర్ట్గా నిలిచే అవకాశం ఉన్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడపబోతుంది. ఈ విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. అలాగే మిమ్మల్ని టార్గెట్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. మిమ్మల్ని అవమానపరచడానికి, మీకు మాట్లాడిన మాటలు తప్పులు వెతకడానికి ప్రయత్నం చేసి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి వారు ప్లాన్ వేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తత అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఈరోజు దూర ప్రయాణాలు చేసేవారు డ్రైవింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిద్రలేమితో, అలసటతో డ్రైవింగ్ చేయకండి. అది మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోండి. శివ స్తోత్రం పారాయణం చేయండి. ముఖ్యంగా శివ భగవానుని మనసులో మననం చేసుకోవడం ద్వారా మీకు కొంచెం ఉన్న ప్రమాదం మీ దరిదాపులోకి కూడా రాదు. ఈ విషయాన్ని గమనించండి. అలాగే కన్యా రాశి వారు మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మంగళవారం రోజు కన్యా రాశి వారికి ఒకటి అనుకుంటే మరొకటి అయితే జరుగుతుంది. చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఆవేశం మరియు కోపం పెరుగుతాయి. తోటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అవగాహన రాహిత్యం చోటు చేసుకుంటుంది. కొంతమందికి రుణ ప్రయత్నాలు కూడా తప్పకపోవచ్చు. వృధా ఖర్చులు కూడా కాస్త పెరిగేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ప్రయాణాలకు దూరంగా ఉండడమే మంచిది. ఏమైనా ఒక అంశం పట్ల ఈ రోజున ఒక అంచనాకు రాకపోవడమే ఉత్తమమే అవుతుంది. మొత్తం మీద చెప్పాలి అంటే ఈరోజు మరియు రేపు కూడా
రోజువారీ పనులకు పరిమితం కావడమే మేలుడు కలిగిస్తుంది. ఇక బుధుడి యొక్క రాశి మార్పు కారణంగా కన్యా రాశి వారికి దాదాపుగా మరొక 2 నెలల కాలం పాటు గొడవలు అధికంగా ఉంటాయి. అందుకే ఈ గొడవల విషయంలో కన్యా రాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా అంత అనుకూలతలు ఉండవు. మీ పార్ట్నర్కి కూడా ఉద్యోగపరంగా ఒత్తిడి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కారణం చేత వైవాహిక జీవితం కాస్త సమస్యల్లో పడే అవకాశం ఉన్నది. నా భార్య కదా, లేదా నా భర్తే కదా అని మీరు అనుకోండి. ఏదైనా చిన్న చిన్న మాటలు సరదాగా తీసుకొని మాట్లాడినా ఎదుటివారికి అవి చెడుగా అనిపించి వివాదాలు పెట్టుకునే అవకాశం ఉన్నది. ఇలా కూడా భార్యాభర్తల మధ్య గొడవలు అయితే పెరిగే ఛాన్సులు ఉన్నాయి. ప్రతి పనికి కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఎంతమంది స్నేహితులున్నా, చుట్టూ పరిచయస్తులున్నా, బంధువులందరూ ఉన్నా మీకు మాత్రం ఒకరి దగ్గర నుండి కూడా సహాయ సహకారాలు అంది వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు, ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన అంశాలు అన్నీ కూడా సానుకూల సాగుతున్నాయి. ఉద్యోగస్తులు కొంచెం రాజీ పడగలిగితే ఉద్యోగాల్లో ఎటువంటి ఇబ్బందులు రావు. పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్న కారణం చేతనే బయట ఉండే ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయంలో కన్యా రాశి వారు అనుమానంగానే చూస్తారు. మొత్తం మీద కన్యా రాశి వారికి బుధుడి యొక్క రాశి మార్పు అంత అనుకూలించడం లేదు. ఈ ఫలితాలు మీకు మే మొదటి వారం వరకు వర్తిస్తాయి. ఈ మంగళవారం రోజు కన్యా రాశి వారు నేరేడు పండ్లు రంగు దుస్తులను ధరించకండి. నవగ్రహాల సూత్రాలను పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిథి పంచమి, నక్షత్రం భరణి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, సూర్యోదయం 6 గంటల 43 నిమిషాల వరకు, సూర్యాస్తమయం 6 గంటల 23 నిమిషాల వరకు, అమృతకాలం రాత్రి 10 గంటల 12 నిమిషాల నుండి 11 గంటల 40 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 3 నిమిషాల నుండి 9 గంటల 50 నిమిషాల వరకు, అలాగే రాత్రి 11 గంటల 18 నిమిషాల నుండి 12 గంటల 8 నిమిషాల వరకు. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి ఉదయం వేళ దీపారాధన పూర్తయ్యాక ఆ దీపాన్ని కుమారస్వామిగా భావించి నమస్కారం చేసుకోండి. కుంకుమను నుదుట ధరించి దినచర్యను ప్రారంభించేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ మంగళవారం నిజంగా చాలా విశేషమైనది కాబట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా నాగశిలలు కానీ, జంట నాగులు కానీ లేదా పుట్ట కానీ ఉంటే సాయంత్రం వరకు పుట్టకు పాలు వేయండి. పరిహారం కుదరకపోతే ఇంట్లో నాగ్య పడగలు ఉంటాయి కదా, పూజించుకోండి. ఇది కూడా కుదరకపోతే నాగులకు అధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారిని విశేషంగా పూజ చేసుకోండి. ఈ మంగళవారం కుజదోష నివారణకు ప్రత్యేకమైన రోజు కాబట్టి ముఖ్యమైన దోష నివారణ ఏదైనా ఉంటే తప్పకుండా ఆచరించండి. దోష పరిహారం చేసుకునేంత ఆర్థిక స్తోమత లేనివారు ఎక్కడైనా సరే అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించి కుజరి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారికి జాతకరీత్యా ఉన్న కుజదోషం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఇంటి నిండా దరిద్రమే ఉంది, ఇంట్లో ప్రశాంతత లేదు అని భావించేవారు ఒక మట్టి కుండను తీసుకొని నీటిని పోసి ఆ నీటిలో సువాసన వచ్చే విధానంగా రకరకాల పుష్పాలను వేసుకొని మట్టి ప్రమిదను మూటగా పెట్టి 2 ఒత్తులు ఒకటిగా చేసి 3 రకాల నూనె పోసి దీపం వెలిగించుకోవాలి. ఆ దీపపు కుండను దీపలక్ష్మిగా భావించి పూజ చేసుకోవాలి. పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఆ నీటిని తీసి ఇల్లంతా ప్రోక్షణ చేసుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క తలలపైన చల్లుకోవాలి. మిగిలిన నీటిని ఏదైనా చెట్టుకు పోసేయాలి. తరచూ ఇలా గనక మీరు చేస్తూ ఉంటే లక్ష్మీదేవి తప్పకుండా మీ తలుపు తడుతుంది. అయితే పూజా సమయంలో శ్రద్ధ, భక్తి మరియు శరణాగతి అనేటివి చాలా అవసరం. ఈ మంగళవారం రోజు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని అయితే పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.